స్టూడెంట్ ఈరోజు మనం రేషనల్ నెంబర్స్ కోసం నేర్చుకుందామండి. రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ కోసం మనం తెలుసుకునే ముందు మనం ఫస్ట్ కూడా తెలుసుకుంది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. మనకు తెలుసు కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? నేచురల్ నెంబర్స్ are the counting numbers. ఈ కౌంటింగ్ నెంబర్స్ అనేవి ఎక్కడ వస్తాయంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 and continuing infinity. It is denoted by capital N. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే మనం కౌంట్ చేసే నెంబర్స్, కౌంటబుల్ నెంబర్స్ ఉంటాయి కదా, అది స్టార్టింగ్ 1 2 3 వాటిలో మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ మనం క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. నెక్స్ట్ మనం నేర్చుకునేది హోల్ నెంబర్స్. మనందరికీ తెలుసు హోల్ నెంబర్స్ అంటే ఏంటి. ఈ న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసుకుంటే వచ్చేవే హోల్ నెంబర్స్. ఆర్ ద set of all non-negative integers. GRS including 0. Whole numbers denoted by capital W. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనం కౌంటింగ్ నెంబర్స్ ఉన్న ఆ నెంబర్స్కి 0 యాడ్ చేసి మనం చెప్పే వాటిని మనం ఏమంటే హోల్ నెంబర్స్ అంటాం. ఈ హోల్ నెంబర్స్ మనం Wతో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఏంటంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనకి పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్, ఆ రెండు నెంబర్స్ని విత్ 0తో చెప్తే వాటి మనం ఏమంటే ఇంటీజర్స్. వీటిని మనం ఇంకో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే యాన్ ఇంటీజర్ ఈజ్ ద నెంబర్ 0, a positive natural number or the negation of a positive natural number. The negation or additive inverse
of the positive natural numbers are referred to as negative integers. The set of all integers is often denoted by capital Z or capital I. అంటే ఏం లేదమ్మా, ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్ అలాగే నెగిటివ్ నెంబర్స్ విత్ జీరోతో ఉన్న వాటిని మనం ఇంటీజర్స్ అంటాం. దీన్ని క్యాపిటల్ జెడ్తో లేదా క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్ is a number that can be expressed as the fraction of two integers. The form of rational numbers is P by Q, where P and Q are integers and Q not equals to 0. అంటే rational numbers, a rational number is a number that can be expressed as a fraction. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్స్. మనకు తెలుసు కదా ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, 1/2, 3/5, 6/7, -7/8, 2/1 అండ్ ఎక్స్ట్రాస్. వీటిలన్నిటిని కూడా మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే.